ఆడిస్తుండే 10 రూపాయలు పెట్టుకుంటాం అంతే, ఏది శాశ్వతం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో పండగ వీడియో అండి. అది ఇప్పుడు పెడుతున్నాను అనమాట. అంటే పండగకి మేము ఇంటికి వెళ్ళాం కదా, సో అక్కడ ముగ్గులు, పండగ, తర్వాత షాపింగ్, నెక్స్ట్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ని వండాము. అది మొత్తం కూడా చూపించాను. అంటే మసాలాలు ఏమీ లేకుండా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా మా ఊళ్ళోకి ప్రతి గురువారం కూడా లక్షవారము ఆ రోజైతే పానీపూరి వస్తుందండి. ఆ పానీపూరి వచ్చిందంటే ఇంకా ఊళ్ళో వాళ్ళకి సందడే అనమాట. వారానికి ఒకసారి వస్తుంది కదా, సో అందరూ కూడా తీసుకుంటారు. నేనైతే లాస్ట్లో కొంచెం తీద్దాము అని చెప్పేసి లాస్ట్లో కొంచెం తీసి చూపించాను అనమాట మీకు. పానీపూరి పల్లెటూరులోకి వస్తే అలా ఉంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండి తీసేసుకుంటారు. అందరూ కూడా బయటికి వెళ్ళి పానీపూరి తినలేరు కదా, ఎవరో ఇప్పుడు ఇంట్లో అందరూ వెళ్ళలేరు కదా, ఒకరిద్దరు వెళ్ళగలరు. అలాగే ఊర్లో అందరూ వెళ్ళిపోలేరు కదండి, ఒకరిద్దరు వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినుకొని వస్తారు కదా. అదే ఊర్లోకి వచ్చింది అయితే వాళ్ళు ఇంకొంచెం ఆ ఊర్లోకి వచ్చింది అనే హ్యాపీనెస్తో అందరూ తీసేసుకుంటారనమాట. సో మేమైతే ఇంకా పలాసకి షాపింగ్కి వెళ్తున్నామండి. ఇదిగోండి లక్కీ షాపింగ్ మాల్ అనమాట. వచ్చేసాము షాపింగ్ మాల్కి. చాలా రష్గా ఉందండి. ఈ షాపే కాదు, అన్ని షాపులు కూడా అలానే ఉన్నాయి. ఈవెన్ రెస్టారెంట్లు కూడా అలానే ఉన్నాయన్నమాట. ఫుడ్ కోసమని రెస్టారెంట్కి వెళ్ళినా, ఫ్రూట్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, జ్యూస్ షాప్కి వెళ్ళినా మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉందన్నమాట. ఈ పలాస అనేది పండగ కదండి, పెద్ద పండగ, అందుకని ఇంకా ఇలానే ఉంటుంది. చాలా బిజీగా ఉంటుంది. మేము ఏదో పిల్లల్ని తీసుకురాలేదు, తీసుకొచ్చుంటే కనుక చాలా ఇబ్బంది అయిపోయిందో, ఎందుకంటే అంత బిజీగా ఉందన్నమాట ఈ షాపింగ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత అంటే, మనం అంటారుగా ఊక పోసినా రాలదు, ఇసుక పోసినా రాలదు అని అంటారు కదా, అలా ఉందండి. ముఖ్యంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో చీరలు అవి పెట్టారు కదా, సో అక్కడే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. తర్వాత ఫ్లోర్లో అయితే కొంచెం తక్కువ ఉన్నారు, కానీ ఇక్కడైతే ఈ చీరల ఫ్లోర్లో అయితే కనుక చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి పైనుంచి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా ఖాళీయే లేదనమాట. ఎవరిని తన్నుకుంటున్నారో, ఎవరెవరిని గుద్దుకుంటున్నారో కూడా తెలియడం లేదు. ఇంకా మేమైతే షాపింగ్ అయితే చేసేసాము. ఇది పిల్లల సెక్షన్ అండి. కొంచెం పర్లేదు, ఇక్కడ కొంచెం కూల్గా ఉందన్నమాట. కింద దానికంటే ఇక్కడ కొంచెం పర్లేదు. మేమైతే షాపింగ్ చేసేసాము. చీరలే తీసుకున్నాము, పిల్లలకైతే తీసుకోలేదు. మేము అక్కడే తీసుకుని వచ్చేసాము పిల్లలకి. ఇంకా ఇక్కడైతే తీసుకోలేదన్నమాట. ఓన్లీ శారీస్ అండ్ పంచి, టవళ్ళు ఇలాంటివన్నీ తీసుకున్నారు. సో మేమైతే అవి తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా రెస్టారెంట్లుగానే తిరిగామండి, అన్ని రెస్టారెంట్లకి తిరిగాము. ఎక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫుడ్లా ఉంది, అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్తే ఇది ఇంకా ఫ్రైడ్ రైస్ అండి, సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. లాగించేసాం ఇద్దరం కూడాను. షాపింగ్కి 11 o'clockకి లోపలికి వెళ్ళామండి. తర్వాత రిటర్న్ వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. సో ఆకలి వేసేసింది, తినేసాం ఇంకా అక్కడే. అని ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాం, కానీ ఆడిస్తుండే 10 రూపాయలు పెట్టుకుంటాం అంతే, ఏది శాశ్వతం లేదు. ఇంకా అక్కడితో షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే భోగి రోజుదండి. మా ఊళ్ళోకి ధనుర్మాసం అంతా కూడా, అంటే ధనుర్మాసం నెల రోజులు కూడా దేవుడు అనేది మా ఊరు మొత్తం తిరుగుతుందన్నమాట. సో అలా అందరూ కూడా పూజ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ వస్తుందండి, చీకట్లోనే. అంటే ఎన్ని గంటలకంటే 5:30, కొన్నిసార్లు 5 కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ టైంకి అందరూ కూడా, అందరూ అంటే అందరూ అని చెప్పలేములేండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళనమాట, ఇలా అంత పొద్దున్నే లేచి స్నానాలు చేసి దీపాలు అయితే పెట్టుకుంటారు. సో నేను కూడా చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఊర్లో ఇటువైపు వచ్చేసరికి ఊర్లో అన్నీ కూడా మిస్ అయిపోతాము అని అనిపించింది. అలాంటివి ఉంటే తప్పకుండా చేసుకోవాలి. ఇంకా మేము పాపకి
జీన్స్ తీసుకున్నారు వాళ్ళ నాన్న. ప్యాంటు షర్ట్లే ఎక్కువ తీసేసుకున్నారు. నేను ఊరికెళ్తే అడిగాను అనమాట, పండగ కదా ఇంకా ట్రెడిషనల్గా ఉండాలి తీస్తారా అంటే అని చెప్పేశారు. ఇంకా మా ఊరు వచ్చాక తీయలేదన్నమాట. సో నేనేం చేశానంటే ఇలా నా దగ్గర లంగా బిట్ ఒకటి ఉండేదండి. దాని బర్త్డేకి వచ్చింది, ఎవరో ఇచ్చారు మా ఫ్రెండ్స్. సో దాన్నైతే నేను కట్ చేసి స్టిచ్ చేసిస్తానని చెప్పేసి కట్ చేసి స్టిచ్ చేసేసాను. మా అక్క మిషన్ అండి ఇది. మా ఊళ్ళో మా అక్క దగ్గర మిషన్ ఉంది. అక్కడ నేనైతే కుట్టేసి ఇంకా పండగకైతే రెడీ చేస్తాననమాట డ్రెస్ అనేది. ముందు రోజుల్లో కూడా కుడతాను అనుకోని ఇంకా జల్దీ ఫైర్‌లో ఆడుకొని ఉండిపోయామనమాట. ఇంకా ఊరికి వెళ్తే అంతే కదండీ! ఆ ఆట, ఈ ఆట అనుకోని అలా ఆడేసుకొని లేట్ చేసేసాను. ఇంకా అదే రోజుకి అమ్మో! అందరూ వేసుకుంటారు కదా! ఇంకా దానికి కూడా కావాలని చెప్పేసి నేనైతే పట్టు పావడ కుట్టేసాను. చాలా బా వచ్చింది. చాలా ఈజీ కూడా అయిపోయింది. ఇంకా నేను దానికి హుక్కులు అవి పెట్టలేదండి. పిన్నులతో పెట్టేసి హ్యాండిల్ చేస్తాననమాట. అవన్నీ కూడా నేను ఇక్కడికొచ్చాక చేసుకుంటాను అని అక్కడైతే అలా మేనేజ్ చేసేసాను. పాపకి వేసేసాను కూడాను. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా వచ్చిందనమాట. గుండు కదా! నేనైతే ఏమీ తన కోసమని తీసుకురాలేదు. సో, నావే ఏదో మేనేజ్ చేశాను అలాగా వేసేసాను. చాలా బా వచ్చింది. ఇంకా ఇదైతే గనక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రోజే. ఇంకా అది స్టిచ్ చేశాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒకే ఊరండి. ఆ చివర మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఈ చివర మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటాము. రోజు తిరగనండి. ఇలాగ అవసరం ఉంటే తిరుగుతాననమాట. పండగ మా అమ్మ వాళ్ళది భోగి. ఇంకా మా అత్త వారిదేమో పండగ అనమాట. సో, ఇక్కడ భోగి రోజైతే ఇదనమాట. మా అమ్మ కలగూర నెక్స్ట్ జావ అంటామండి మేము. మనం పొంగలి అంటారు గదా! అది జావ అనమాట మేము అంటాము. తర్వాత పాలకాయలు, నెక్స్ట్ అట్లు, ప్రసాదం అన్నీ చేసి రెడీ పెట్టుకున్నారు. మా నాన్నయితే పూజ చేస్తున్నారు. భోగి రోజైతే మేమైతే భోగి రోజు ఇలా జరుపుకుంటామండి. ఇలా అన్ని రకాల వంటలు చేసేసి ఇలా పెట్టి పూజ చేస్తారనమాట. పెద్దలకి బట్టలని ఇలా రెడీ చేసుకున్నారు. తర్వాత మూలన పెడతారు. అక్కడ ఇస్తరాకు వేసున్నారు కదా! అక్కడ పెడతారనమాట. పసుపు అవి పెట్టాక అప్పుడు అక్కడ పెడతారు. ఇది అండి భోగి రోజు మా అమ్మ వాళ్ళ భోగి పండగ ఇలా జరుగుతుంది. మీ ఇంట్లో ఎలా జరిగిందనేది కామెంట్ చేయండి. ఇదైతే కనుక ఇంకా నాటుకోడి చికెన్ అండి. కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. మేమే వండాము. మేమే అంటే మా వారు నేననమాట. ఫస్ట్ మా చిన్న తమ్ముడు మా వారు వండుదామని రెడీ అయ్యారనమాట. మళ్ళీ వాడేమో ఎస్కేప్ అయిపోయాడు. నేను మా వారు ఉండిపోయామనమాట. మా వారైతే ఇదిగోండి ఇలా చేసి ఏమండి మీ చేయి కనిపిస్తుంది, నేను చెప్తాను కూడా మా వారు ఏమి అలా ఎలా వద్దు, వేస్తుంటే కనిపించాలా లేదా నేను చెప్పిలా. నేను వీడియో తీస్తానని చెప్పాను, అయితేనేమో ఇలా తీయొద్దు అని చెప్తున్నారనమాట. కానీ నేనైతే తీసేసాను. వాటినైతే తాలింపులో ఏం వేయలేదండి. ఎందులో వేసావు? ఉల్లిపాయలు వేసావా? అది అంతే అయ్యే చాలు మొత్తం వస్తాను. అక్కడ కూర రెడీ అవుతుంటే ఇక్కడేమో పూజ అయిపోయిందనమాట. మా నాన్న వాళ్ళు పూజ చేసేసారు. నాకైతే దండం పెట్టుకోవడానికని పిలిచారు. నేను వచ్చాను, దండం పెట్టేశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడిని ఇలా పెట్టుకున్నారనమాట. మా అమ్మ కూడా ఎక్కువ దేవుడి పూజలు చేస్తూనే ఉంటుందండి. మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు కూడా చేస్తూనే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే కూర ఎంతవరకు వచ్చింది. ఫస్ట్ తాలింపులు ఏమి ఉండవండి. జస్ట్ ఉల్లిపాయలు వేసి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అతను అందులో వేయలేదు, చూసారు కదా. సో ఉల్లిపాయలు వేగిపోయిన వెంటనే ఇంకా అందులోనే చికెన్ వేసేసారనమాట. పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోండి. చికెన్ వేసేసారు. చికెన్ వేసాక తర్వాత అతను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మేమైతే ఏం వేయలేదు, ఇంకా వాటర్ కూడా వేయలేదండి. ఇంకా ఇప్పటి వరకు కూడా మగ్గనిచ్చి ఆ వాటర్ అంతా కూడా ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట. బాగుంటుంది అలా మగ్గిపోతే. ఆ తర్వాత
చికెన్ మొత్తం కొంచెం 90% ఉడికింది అన్నప్పుడు మేము టమాటా ముక్కల్ని యాడ్ చేసామండి. అలా టమాటా ముక్కలు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి చక్కగాను. అసలు వాటర్ అనేది వేయకూడదు. ఆ తర్వాత వాటర్ వేసాలి. చూడండి ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత టమాటాలు కొంచెం స్మాష్ అయినట్టు మనకు అనిపిస్తుంది కదా! ఒకసారి కలిపేసుకున్నాక అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. ఎంత కావాలంటే అంత వాటర్, ఎక్కువ వాటర్ వేయకండి, టేస్ట్ బాగుండదనమాట. కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఆల్రెడీ కూర అయితే ఉడికిపోయి ఉంటుందిగా, చూడండి ఇక్కడ ఉడికిపోయి ఉంటుంది. సో అందుకని తక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనండి. అందులో లాస్ట్లో వేసింది చికెన్ మసాలా అంతే, ఇంకేమీ వేయలేదనమాట. పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా అంతేనండి. ఈ 4 వేసామన్నమాట. జనరల్గా మనమైతే ధనియాల పొడి అని, గరం మసాలా అని, జీలకర్ర పొడి అని, తర్వాత స్పైసెస్ అన్నీ వేస్తాం కదా. సో మేమైతే ఇక్కడ ఏమీ వేయలేదన్నమాట. వాటితోనే చేసేసాము. చాలా టేస్టీగా ఉందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించిందనమాట. అంత టేస్టీగా ఉంది. మేమైతే మార్నింగ్ కూడా అడిగాం మా అమ్మకి, చికెన్ ఉందా అయిపోయిందమ్మా అని. సో పల్లెటూరులో మనం వండాము అని అంటే ఇద్దరు ముగ్గురికి తప్పకుండా ఒక 2-3 ఇంటికి వెళ్తుందనమాట మన ఇంటి నుంచి. ఎవరైనా అంతే కదా, వాళ్ళు వండుకున్న మనకిస్తారు, మనం వండినా వాళ్ళకి ఇస్తాము. సో ఇక్కడ కూడా జరుగుతుందిలేండి అందరికీ కూడాను ఇలా. ఇంకా చికెన్ అయితే అయిపోయింది. నేనైతే ముగ్గు వేసాము. నాకంటే మా అమ్మే బాగా ముగ్గులు వేస్తారండి. చాలా బాగా వేస్తారనమాట. కానీ నేనున్నాను కదా అని నాకు చెప్పారు వేయమని. సో నేను వేసేసాను ఏదో ఒకటి. ఇవైతే ఊర్లోన వీధిలో అందరివి కూడా మా తమ్ముడు చూపిస్తున్నాడు వాళ్ళు వేసినవన్నీ కూడాను. మా ఊర్లో చాలా సంతోషంగా ఉంటుందండి. హ్యాపీగా ఉంటుందన్నమాట. అందరూ కూడాను చాలా బాగా అందరం ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవనే కాదు, జనవరి 1 కూడాను అలాగే చేసుకుంటామన్నమాట. ఫైనల్‌గా నా ముగ్గైతే ఇలా ఉందండి. వేసేసాను ఏదో ఒకటి ఎలాగోలాగా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ముగ్గుని. తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మా ఇంట్లో పండగనమాట. మా అత్తవారింట్లో. ఇదిగోండి మా అత్తవారింట్లో దేవుడి గది అనేది ఇలా ఉంటుంది. దేవుడిని ఇలా ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా వీళ్ళు కూడా మా అత్త, మా తాతయ్య వాళ్ళండి. వాళ్ళు కూడాను తాతయ్య, అమ్మమ్మనే పిలుస్తాను. వాళ్ళు కూడా ఇక్కడ పూజనైతే ఇలా చేసుకున్నాము మేము కూడాను. అదే ఈ బట్టలవి చూపిస్తారు వాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా, అందుకని వాళ్ళు చేశారని చెప్తున్నాను. ఇంకా పండగ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ రోజనమాట మంగళవారం రోజు మేము ఇక్కడికి వచ్చేస్తాం కదా, వచ్చేస్తామనే ముందు గుడికి వెళ్ళి వస్తామన్నమాట. మా ఊరు గ్రామ దేవత అండి అమ్మవారు. నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టపడి ఇంటి దగ్గర ఉంటే గనుక వారం వారం వెళ్తానండి. నాకు వీలైతే గనుక. అప్పుడైతే వారం వారం వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయిందనమాట వెళ్ళడం అనేది. కానీ మా ఇక్కడికొచ్చిన తర్వాత, ఇక్కడికొచ్చే ముందైతే గనుక తప్పకుండా వెళ్తాను. ముర్రాటు అంటారు కదా, అది దేవుడు బొట్టు అన్నీ కూడా కుంకుమ, బొట్టు అన్నీ తీసుకొని నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి తీసుకొస్తానన్నమాట. అవన్నీ కూడాను బొట్టు అన్నీను. అమ్మవారిని చూసారు కదండి, అలా ఉన్నారనమాట దేవుడు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అమ్మవారి దగ్గరికి. విజయవాడ, విజయనగరం, నెక్స్ట్ వైజాగ్ నుంచి కూడా వస్తుంటారనమాట అమ్మవారి దగ్గరికి. ఇవైతే పండగ రోజు పిక్స్ అండి. మా వారు నేననమాట. నాది పండగ చీర అది 2 తీసుకున్నాము. ఒకటైతే నెక్స్ట్ మ్యారేజ్ డే ఉందని చెప్పేసి అది ఉంచేసాననమాట. ఒకటైతే ఇప్పుడు కట్టేసాను. ఇలాగే అండి మేము సెలబ్రేట్ చేసుకున్నాము మా ఊరికి వెళ్ళి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.